భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ప్రచారం? అదేంటి నిజం అబద్ధం ఈ రెండు తెలుసు, ప్రచారం ఏంటి? ఇదే అసలు పాయింట్ కదా. జగనే కట్టారు భోగాపురం అని ఒక పక్కన వైసీపీ వాదిస్తా ఉంది. అసలు జగన్ భోగాపురాన్ని వ్యతిరేకించేశారు, ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సా అనేశారు అని మెయిన్ స్ట్రీమ్ మీడియానే సోషల్ మీడియా కంటే ఘోరంగా ఆర్గ్యుమెంట్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తా ఉంది కదా. మరి ఇలాంటి టైంలో నిజానిజాలు ఎలా తెలుస్తాయి, వాస్తవాలు మన ముందు ఎలా నిలబడతాయి? ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంటారు కదా, అవన్నీ తిరిగేసి క్రానాలజీ ప్రకారం చూస్తే ఈ ఒక్క విషయమే కాదు, ఇంకా చాలా సంగతులు మనకు అర్థమై తీరుతాయి. మరి చూద్దామా భోగాపురం విషయంలో అసలు ఏం జరిగిందో, ఎవరు క్రెడిట్ చోరీ చేస్తున్నారో. ఏపీలో ప్రతి విషయంలోనూ ఒక్కటే పెనుగులాట కదా. ఎవరో చేస్తే ఇంకెవరో క్రెడిట్ కొట్టేస్తున్నారు అని చెప్పి క్రెడిట్ చోరీ అనేది ఇవాళ రేపట్లో పొలిటికల్ బజ్వర్డ్ అయిపోయింది కదా. జగనేమో చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నారు అంటారు. చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. టీడీపీనేమో జగన్ కి క్రెడిట్ చోరీ డిజార్డర్ గా కూడా తయారీ, అందులో భాగమే ఇది. చూశారు కదా, క్రెడిట్ చోరీ అనే డిజార్డర్ ఉంది అని ఎదురు ఆరోపిస్తా ఉంది. అంటే ప్రచారం ఎవరు గట్టిగా చేస్తే వాళ్ళదే ప్రవేల్ అవుతుంది అనే ఫీలింగ్ ఇందులో ఉంది కదా. మరి నిజమేంటి? భోగాపురం సంగతే చూద్దాం. రీసెంట్ హిస్టరీ చూస్తే భోగాపురం ఏం చెప్తా ఉంటుంది? భోగాపురానికి ఎప్పుడు శంకుస్థాపన జరిగింది? 2023. ఇదిగో ఇక్కడ డేట్ కూడా ఉంది కదా, ఈ టైంలో జరిగింది. ఆ తర్వాత శంకుస్థాపన కార్యక్రమంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ జిఎంఆర్ ఏమన్నారు? నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు, ఇనాగరేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫౌండేషన్ వేయడం, వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని. మీ తండ్రి హయాంలో శంషాబాద్ కట్టాము, ఇప్పుడు భోగాపురం కడుతున్నాము అంటున్నారు. సరే, ఆయన అంటే వ్యాపారి కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేశారు అనుకుందాం సపోజ్. మరి ఇన్వెస్ట్మెంట్ సమిట్ పేరుతో విశాఖలో ఒక సదస్సు పెట్టుకున్నప్పుడు 2023లోనే నితిన్ గడ్కరీ ఏం కామెంట్ చేశారు? నియర్ భోగాపురం అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, మెనీ టైమ్ హీ రిక్వెస్ట్ మీ అబౌట్ దిస్ ప్రపోజల్. టుడే ఐ యామ్ హ్యాపీ దట్ వి ఆర్ శాంక్షనింగ్ దిస్ ప్రాజెక్ట్. చూశారు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం, అనుమతుల కోసం, క్లియరెన్స్ల కోసం, కనెక్టివిటీ కోసం ముఖ్యమంత్రి తన వెంటబడ్డారు. ఇన్నాళ్ళకి అవన్నీ క్లియర్ అవుతున్నాయి అని చెప్తూ ఉన్నారు కదా. మరి ప్రచారం ఏంటి? అసలు జగన్ భోగాపురాన్ని వ్యతిరేకించేశారు అని చేస్తా ఉంటారు. టీడీపీ వాళ్ళైనా, టీడీపీని సమర్థించే వాళ్ళైనా ప్రచారం ఏముంది? జగన్ మాట్లాడిన బయటలు ఉన్నాయి కదా అంటారా? ఎస్, అవి కూడా చూద్దాం. మొదటగా 2015 ప్రాంతంలో జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. అందులో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కదా, 15,000 ఎకరాలైంది, ప్రతి చోట రైతుల ఉసురు మూట కట్టుకోవటం ఏంటి అని మాట్లాడారు కదా. అంటే అక్కడ వ్యతిరేకించింది 15,000 ఎకరాలు అనే ఆ పాయింట్ ని, ఆ నెంబర్ ని కదా. ఆ తర్వాత ఇంకో బయట కూడా చాలా మంది చూపిస్తూ ఉంటారు, పాదయాత్ర టైంలో అనుకుంటా. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఇలాగా ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సా, భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నారంటారు కదా. అంతకంటే ముందు అక్కడ నిర్వాసితులు అయిపోతున్న ఒక రైతు కుటుంబం నుంచి ఒక ఆడబిడ్డ వచ్చి జగన్ కి మొరపెట్టుకుంటే, మా భూములు తీసుకుంటున్నారు, మాకు న్యాయం జరగట్లేదు అంటే న్యాయం చేస్తా అని చెబుతూ ఆ మాట అన్నారు. ఈ రెండు నిజం కదా. మరి ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు అని అనుకున్నట్టయితే గనక భోగాపురం నిర్మాణం ఎందుకు స్టార్ట్ చేస్తారు? ముఖ్యమంత్రి అనుమతుల కోసం వెంటపడ్డారు, ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టుగా కేంద్ర మంత్రి, ఇప్పుడు మనతో పొత్తులో ఉన్న బీజేపీ నాయకుడే కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో నితిన్ గడ్కరీకి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది అని నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పున్నా ఒక చోట. మరి అదే నితిన్ గడ్కరీ జగన్ ఎందుకు పొగిడినట్టు? విషయం ఏంటి అంటే, నిర్వాసితుల సమస్య ప్రముఖంగా ఉన్నప్పుడు 15,000 ఎకరాలు అనే పాయింట్ ని జగన్ అపోజ్ చేసిన మాట వాస్తవం. ఎమోషనల్ గా అసలు ఇలాంటి ఊర్లో ఇన్ని ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారు అన్నది కూడా నిజం. కానీ అసలు భోగాపురాన్ని వ్యతిరేకించారంటే లేదు. మొత్తం చూడండి, ఆయన హయాంలోనే క్లియరెన్స్ వచ్చుంటాయి, ఆయన హయాంలోనే నిర్వాసితులకి న్యాయం జరిగి ఉంటుంది. ఇదిగో 130కి పైగా కోర్టు కేసులు క్లియర్ అయి ఉంటాయి. ఆయన హయాంలోనే దాదాపు 50%, 60% ఆయన దిగిపోయే టైంకి 2024 నాటికి, అంటే సంవత్సర కాలంలోనే అంత నిర్మాణం కూడా పూర్తయిన చరిత్ర కళ్ళ ముందు కనపడుతుంది కదా. మరి ప్రచారం మాత్రం ఇంత ఉధృతంగా ఎందుకు చేస్తుంటారు? నిజాలు తెలియాలంటే ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు గనక గూగుల్లో డీటెయిల్స్ చూడండి. భోగాపురం ఎంత విస్తీర్ణంలో కట్టారు అంటే 2,203 ఎకరాల్లో కట్టారు. ఆ తర్వాత అనుబంధ విభాగాల కోసం, ఇతర సౌకర్యాల కోసం 500 ఎకరాలైనా 136 ఎకరాలైనా కేటాయించడం కనపడతా ఉంది కదా. అదంతా కలిపినా గానీ 3,000 ఎకరాలు దాటదు కదా. మరి అప్పుడు జగన్ మాట్లాడింది నేను చూపించా కదా, 15,000 ఎకరాలు ఎందుకు అన్నారు కదా. ఆ మాటని నిజం చేసి
ప్రాక్టికల్ గా నిర్మించి చూపించారు కదా. 3,000 ఎకరాలు ఎక్కడ, 15,000 ఎకరాలు ఎక్కడ? అసలు కాన్ఫ్లిక్ట్ ఇది కదా. పైగా ఇదే భోగాపురం ప్రభుత్వం చేతిలో ఉండేలాగా ల్యాండ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం, ఇదిగో ఇన్ని 100 ఎకరాలు అని పేపర్లు రాసినాయి కదా. ఇవన్నీ క్రానికల్స్ లో కనపడతాయి మనకి కాలాన్ని వెనక్కి తిప్పితే. మరి నిజానిజాలు ఇలా ఉంటే వ్యతిరేకించారు అనే మాట ఎందుకు వస్తా ఉంది? పైగా 2019లోనే శంకుస్థాపన చేశారు చంద్రబాబు, అందుకని ఇది చంద్రబాబు ప్రాజెక్టే అని వాదించే వాళ్ళు ఉన్నారు కదా. మరి నిజం చెప్పాలంటే 2019 ఎన్నికల ముందు చంద్రబాబు శంకుస్థాపనలు ఒక స్ప్రీ అనిపించేలాగా వరుసగా చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కదా. ఒక భోగాపురానికైనా కడప స్టీల్ ప్లాంట్ కి చేశారు, పక్కనున్న కర్నూలులో కూడా స్టీల్ ప్లాంట్ కడతామని శంకుస్థాపన చేశారు. మరి అవన్నీ నిర్మాణం జరిగినాయా, నిజమైనయా శంకుస్థాపనలు? మరి అలాంటప్పుడు భోగాపురంలోనే ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ నిర్మాణం స్టార్ట్ అయిపోయింది. గడ్కరీ చెప్పినట్టు నాటి ప్రభుత్వం వెంటపడి నిర్మాణానికి అడుగేసి ఉంటుంది. ఆటోమేటిక్ గా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్ట్రీ కూడా టీడీపీ నాయకుడు రామ్మోహన్ నాయుడు చేతిలోనే ఉంది కాబట్టి ఇదంతా మేమే కట్టాము అని చెప్పడానికి ప్రయత్నం చేయడం కనపడతాం. నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఇదే కదా నిజం. అయితే అసలు రాజకీయం ఇంకా చాలా ఉంది, ఇక్కడతో అయిపోలా. భోగాపురం అంటే ఇప్పుడు ప్రారంభోత్సవం జరుగుతున్న టైంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మా ఘనతే అని చెప్తున్నారంటే కొద్ది గొప్ప లాజిక్ ఉంది అని అనుకోవచ్చు. ఆ నిర్మాణంలో అట్లీస్ట్ 40% పాత్ర ఉంది అని కూడా అనుకోవడానికి లాజిక్ ఉంది, స్కోప్ ఉంది. కానీ చాలా ఆశ్చర్యంగా, చిత్రంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా తానే కట్టానని చెప్తారు కదా చంద్రబాబు. When I developed Hyderabad, 5,000 acres of land, one of the best airport. ఈ మధ్యన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మొన్న సమ్మర్ లో చేసిన కామెంట్ ఇది. మరి శంషాబాద్ ఎప్పుడు కట్టారండి అని గూగుల్ అడగండి. 2005లో శంకుస్థాపన జరుగుంటుంది, 2008లో పూర్తి అయ్యి ఉంటుంది. ఆ టైం పీరియడ్ లో వైఎస్ఆర్ ఉండుంటారు, మన్మోహన్ సింగ్ ప్రారంభోత్సవం చేశారు. మరి వైఎస్ఆర్ హయాంలో నిర్మాణం జరిగితే మీరెలా క్లెయిమ్ చేస్తారండి అంటే అసలు ఆలోచనే తనది అని కూడా చెప్తారు చంద్రబాబు. ఈ ఆర్గ్యుమెంట్ ప్రకారం చూస్తే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఆలోచన ఎవరిది, శంకుస్థాపన కూడా ఎవరు చేశారు? కళ్ళ ముందు కనపడతా ఉంది కదా. పైగా కేసీఆర్ అయినా జగన్ అయినా మాట్లాడుంటారు కదా హైటెక్ సిటీ గురించి. సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు, ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఈ హైటెక్ సిటీకి కూడా పునాది వేసింది ఎవరు? ఎన్ జనార్దన్ రెడ్డి గారు. ఎన్ జనార్దన్ రెడ్డిది అని కేసీఆర్ అన్నారు, జగన్ కూడా అదే చెప్తూ ఉన్నారు, చరిత్ర కూడా అదే చెప్తుంది, అదే నిజం కూడా కదా. మరి ఆలోచన జనార్దన్ రెడ్డిది అయితే శంకుస్థాపన కూడా ఆయన చేస్తే క్రెడిట్ అక్కడ మాత్రం చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు? శంషాబాద్ ఆలోచన తనది కాబట్టి క్రెడిట్ తనదే అని క్లెయిమ్ చేస్తా ఉన్నారు. పోనీ ఆ పారామీటర్ ప్రకారం చూస్తే హైటెక్ సిటీ క్రెడిట్ జనార్దన్ రెడ్డికి ఇచ్చి ఉండాలి కదా. అంటే బై అండ్ లార్జ్ ఏమర్థం అవుతుంది ఈ ఆర్గ్యుమెంట్ లో? ఎక్కడ ఏం జరిగినా, ఎవరి టెన్యూర్ లో జరిగినా కానీ అదంతా చంద్రబాబు ఘనతే అని ముద్ర వేయాలి అని ప్రచార మాడ్యూల్ డిరైవ్ చేశాము, డిఫైన్ చేశాము, అదే పదే పదే ప్రచారం చేస్తా ఉన్నాము. అసలు ఎప్పుడు కట్టారు, ఎవరి టెన్యూరు, ఎవరి ఇనిషియేటివ్, ఎవరు హర్డిల్స్ క్లియర్ చేశారు అనే దాంతో సంబంధం లేకుండా పొలిటికల్ గా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం అనేది కనపడుతోంది అని చెప్పడానికి శంషాబాద్ ని మించిన ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? పైగా శంషాబాద్ టైం ఫ్రేమ్ కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని, సిమిలారిటీని చూపిస్తా ఉంది భోగాపురానికి. 2005లో మొదలు పెట్టారు, 2008లో శంషాబాద్ పూర్తి చేశారు. అంటే 3 ఏళ్ల పీరియడ్, కాస్త అటు ఇటుగా కదా. భోగాపురం కూడా అంతే కదా, 2023లో శంకుస్థాపన చేశారు, ఇప్పుడు 26లో ఉన్నాం. సరిగ్గా అదే టైం ఫ్రేమ్ లో పూర్తవుతా ఉంది. కాకపోతే ఒకటే తేడా ఏంటి, అక్కడైతే వైఎస్ఆర్ టెన్యూర్ కంటిన్యూస్ గా ఆ 5 ఏళ్ల పదవి కాలంలో వచ్చినాయి ఆ 3 ఏళ్లు. ఇక్కడ మాత్రం ప్రభుత్వం మారింది, అక్కడ వచ్చింది తంట. ఒకవేళ జగన్ అధికారంలో ఉండుంటే గనక ఇంకా అంతకంటే ఎర్లీగా పూర్తి అయ్యుండేదేమో తెలియదు. సిమిలారిటీస్ ఇలా ఉంటే, వాస్తవాలు ఇలా ఉంటే, భోగాపురం విషయంలో క్రెడిట్ కోసం ఇంత పెనుగులాట ఎందుకు జరుగుతూ ఉంది? కారణం ఏంటి? ఇదంతా కేవలం పబ్లిసిటీ మోడల్. రాజకీయం మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఈ పబ్లిసిటీ అంటే? ఒక చిన్న లాజిక్ చూద్దాం. అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తానే కట్టానని, హైటెక్ సిటీ తానే తెచ్చానని, రింగ్ రోడ్ కూడా తానే నిర్మించానని చంద్రబాబు చాలా సందర్భాల్లో క్లెయిమ్ చేస్తుంటారు కదా. మరి రాజకీయంగా మాత్రం 2024 తర్వాత హైదరాబాద్ లో అయినా, ఇప్పుడు ఈ సో కాల్డ్ నిర్మాణాలు జరిగిన ప్రాంతాల్లో అయినా టీడీపీ ఎంత ఇంపాక్ట్ చూపించగలిగింది? 2014లో బీజేపీతో పొత్తులో కొద్దో గొప్ప ఇంపాక్ట్ కనపడినా గానీ తెలంగాణ ఏర్పడిన 4 ఏళ్లకే, అంటే 2018 ఎన్నికల నాటికే టీడీపీ వాషౌట్ అయిపోవడం కనపడుతుంది కదా. మరి ఈ చారిత్రక సందర్భం నిదర్శనం చూస్తే ఏమర్థమవుతుంది? ప్రచారాలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ప్రజలు నిజానిజాలు నిర్ధారిస్తారు. పనితీరు ఆధారంగా ఓటేస్తే గనక ఫలితాలు అలా ఉంటాయి అని అనుకోవాలా? ఏపీలో ఇదే లాజిక్ ని మిస్ అవుతా ఉన్నాం. రాజకీయాల్లో అయినా పార్టీల జెండాలు భుజాన వేసుకుని ఆర్గ్యూ చేసేవాళ్ళైనా నిజానికి తమ హయాంలో నిర్మించింది తమ ఘనత అని క్లెయిమ్ చేసుకుని పబ్లిసిటీ చేసుకోవడానికి పనికొస్తుందేమో గానీ ప్రజల జీవితాల మీద గానీ, వాళ్ళు ఓటేసే తీరు మీద గానీ ఆ పరిణామం ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు అని టీడీపీ అనుభవాలే చెప్తూ ఉన్నాయి కదా. పైగా హైటెక్ సిటీనో, సైబరాబాద్ చుట్టూనో, లేకపోతే సాఫ్ట్వేర్ ఐటీ రంగం చుట్టూనో మనం క్రెడిట్ క్లెయిమ్ చేసినంతగా
దేశంలో ఎవరో చేసి ఉంటారు. మనకంటే ఎక్కువ డెవలప్ చేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, వైట్ ఫీల్డ్ అయినా బెంగళూరులో ఐటీ కాన్సన్ట్రేటెడ్ గా డెవలప్ కావడం అయినా, అన్నిటికీ మించి బెంగళూరు మైసూరుని కలుపుతూ ఐటీ క్యారిడార్ నిర్మాణం అయినా లేట్ 90s లో ఎర్లీ 2000s లోనే జరిగింది కదా. అదే టైంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలో ఉండుంటుంది. ఐటీని అంత ఎక్స్పాండ్ చేయటం, హైదరాబాద్ టు వరంగల్ కానీ, హైదరాబాద్ టు విజయవాడ కానీ క్యారిడార్ నిర్మించడం లాంటివి కానీ నిర్మాణాత్మకంగా చేసినట్టు ఉంటుందా? ఉండదు కదా. కానీ చిత్రంగా ఇక్కడే ఐటీ ప్రచారం రీసౌండ్ వస్తూ ఉంటుంది, అక్కడ మాత్రం పెద్దగా ప్రచారం ఉండదు. ఎందుకంటే అది కాలక్రమేణా జరిగే మార్పు, ప్రభుత్వాల విధి అని కర్ణాటక అయినా తమిళనాడు అయినా మరో రాష్ట్రానికైనా కానీ క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేనిది కులాల వారీగానో పార్టీల వారీగానో కొట్టుకు సచ్చే మనస్తత్వం ఉన్నది ఏపీ ప్రజలకే. అందుకోసమే రాజకీయం ఇలా ఒక బోన్ విసిరి పండగ చేసుకుంటా ఉంది. ఈ మధ్య కాలంలో నేను ఎక్కడో చెప్పున్నా, జగన్ చెప్పిన మాట ఏపీకి అవసరము అని. ఆయన ఏ పార్టీ సమర్థిస్తారో లేదన్న తర్వాత పార్టీలు అధికారంలోకి వస్తుంటే పోతుంటే కానీ ప్రభుత్వం మాత్రం కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నారు కదా. మరి ఈ థింకింగ్, ఈ ఆలోచన, ఈ డెప్త్ జనానికి ఎందుకు ఉండట్లేదు అంటే ఒకటి విచక్షణ లేకపోవటం, కొద్దో గొప్ప విచక్షణ ఉన్న వాళ్ళకు కూడా మీడియా గంతలు కట్టేస్తా ఉంది. నిరంతరం క్రెడిట్ మాదే అని చెప్పుకొని పబ్బం గడుపుకోవడానికి రాజకీయం పాకులాడుతూ ఉంది. అల్టిమేట్ గా అలా పాకులాడినంత మాత్రం ఫలితం మారుతుందా అంటే హైదరాబాదే సాక్షి, అవునా కదా. భోగాపురం సాక్షిగా ఇప్పటికైనా సరే నిజాల వారీగా రాజకీయాలు ఉండటం, నిర్మాణాలైనా విధానాలు తీసుకురావటం అయినా కానీ 5 ఏళ్ల పాటు ఓటేశారు కాబట్టి ప్రభుత్వాల విధి అదేదో దయాధర్మ బిచ్చం చేస్తున్నట్టు తమ జేబులోంచి డబ్బులు తీసి కట్టినట్టుగా ఇది మా ఘనత అని క్లెయిమ్ చేసుకునే రాజకీయానికి చెక్ పెట్టకపోతే ఏపీ ఫ్యూచర్ అనేది మారేందుకు స్కోప్ లేనే లేదు. ఇక అల్టిమేట్ గా ఇంకొక మాట చెప్తున్నా, మీకు తెలుసా మోడీ హయాంలో 2014 తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టడం వల్ల ఎయిర్పోర్ట్ల సంఖ్య ఎంత పెరిగింది అని గూగుల్ని అడగండి. ఇదిగో 60+ నుంచి 170కి పెరిగినాయి ఇండియాలో. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అయితే దాదాపు 16 ఏమో ఉన్నాయి. ఇప్పుడు భోగాపురంలో వస్తుంది గ్రీన్ ఫీల్డే కదా. అంటే భారీ ఎయిర్పోర్ట్లు విత్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే కేంద్ర ప్రభుత్వ విధానం ఉంది, మనకంటే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇనిషియేట్ చేసి క్లియరెన్స్ తెచ్చి 60% ఏమో సుమారుగా పూర్తి చేసి ఉంటుంది. ఇప్పుడు క్రెడిట్ మాత్రం మనదే అంటున్నామంటే ఇక ఇది జనం జడ్జిమెంట్కి సంబంధించిన విషయం అని నేను అనుకుంటా. మీరైతే ఏమంటారు?